హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో ఇన్స్టాంట్గా 5 మినిట్స్లో టేస్టీగా అదిరిపోయే మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మామిడికాయ అంటేనే మా పిల్లలకి చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా మమ్మీ మ్యాంగో అని గోల్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి పచ్చి మామిడికాయతో మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. చక్కగా మంచిగా ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాక తర్వాత పీలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ పీలర్తో నీట్గా పైన తొక్కు అంతా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. సో ఇలా నీట్గా తోలు తీసేసాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు చెప్పాను కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామని. సో ఇలా చిన్న ఇట్లా మధ్యలో టెంక్ ఉంటుంది కదా, టెంక తగలకుండా జాగ్రత్తగా మనం చిన్న ముక్కలుగా కట్ చేయాలి మనం. చూడండి ఫ్రెండ్స్, టెంక బాగా తగులుతుంది నాకు, అందుకని చెప్పేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని ఇంకా ఇప్పుడు చిన్న కట్ చేసాము, ఇంకా చిన్న పీసెస్ కట్ చేస్తే మన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ చిన్న పీసెస్గా కట్ చేద్దాము. ఎవరికి నచ్చినట్లుగా కొంతమంది పెద్ద కట్ చేసుకుంటారు. నేనైతే చిన్న కట్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు చిన్న పీసెస్ బాగా లైక్ చేస్తారు. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కట్ చేయండి ఫ్రెండ్స్, ఇలాగే చిన్న ముక్కలుగా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రకరకాల వంటలు కావాలంటే చక్కగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి, అలాగే కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అలాగే ఏమైనా రివ్యూస్ ఉంటాయి, లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్ కూడా ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికి నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇలా చిన్న పీసెస్గా అన్నీ కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా చిన్న ముక్కలు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. సో ఈ ప్లేట్లో తీసుకొని ఇప్పుడు నా దగ్గర మసాలా రోల్ ఉంది, మసాలా దంచుకునే రోల్ ఉంది. సో ఆ రోల్లో ఏం చేస్తున్నానంటే మా పిల్లలకి ఇష్టం కదా, ఇన్స్టాంట్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేసరికి ఇన్స్టాంట్గా చక్క ఫాస్ట్గా చేసేస్తాను. ఎలా చేసేస్తానో కూడా మీకు కూడా చెప్తున్నాను. ఈ చిన్న రోల్ తీసుకొని ఇందులో ఇప్పుడు మనం మ్యాంగో తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, చిన్న ముక్కలు ఇవన్నీ కూడా రోట్లో వేసుకుంటున్నాను. రోట్లో వేసుకొని తగినంత ఉప్పు, ఈ ఉప్పు అంతా ఇలా వేస్తున్నాను. ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. అలాగే పిల్లలు కదా, కొంచెం స్పైసీ అనేది కొంచెం కారం తక్కువ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. మా అబ్బాయి అయితే అసలు కారం తినడు. సో అలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మెత్తగా దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పచ్చగా దంచుకోవాలి. మరి ముక్కలు మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం కలర్ అంత వైట్గా కనిపిస్తుంది కాబట్టి లైట్గా చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇలా అంతా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాము. ఈజీగా ఇన్స్టాంట్ అనమాట. మా పిల్లలు అయితే లైట్గా తింటారు, అందుకని కొంచెం కలర్ అయితే ఎక్కువగా లేదు, లైట్ కలర్లో కనిపిస్తుంది. కానీ ఇది చాలు, ఇంతకు మించి మా పిల్లలు అయితే కారం ఎక్కువ తినలేరు. ఇప్పుడైతే పోపు వేసుకున్నాము. కొంచెం ఆయిల్ తీసుకున్నాము, కొంచెం ఎక్కువ కూడా ఆ పని అవసరం పట్టదు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ముట్టించుకున్నాము. తాలింపు గింజలు వేసుకొని చక్కగా ఇప్పుడు దాన్ని తిరుగుమాతలో వేయాలన్నమాట. తిరుగుమాత తీసుకొని వెళ్ళి తిరుగుమాతలో వేసేద్దాం. ఫస్ట్ అయితే వేగుతూ ఉంటాయి. నాకు ఈ చిన్న బాండి అంటే చాలా ఇష్టము. చిన్న పీసాలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే దీన్ని డిమార్ట్లో తీసుకున్నాను, నాన్ స్టిక్ బాండి చిన్నది. ఎందుకంటే తాలింపులు వేసుకోవడానికి కానీ మేము 2 మెంబర్స్ కదా ఇంట్లో ఉండేది, టోటల్ 4 మెంబర్స్. సో అందుకని చెప్పేసి కొంచెం ఎగ్ ఫ్రై అయినా ఏదైనా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చిన్న బాండి తీసుకున్నాను.
సో ఈ తాలింపు వేసిన తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. తాలింపు గింజలన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే ఈ పీసెస్ అన్ని అందులో వేసేద్దాము. అలాగే తాలింపు గింజలు ఏంటంటే ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి మనమంతా ముందే దంచి పెట్టుకున్నాం కదా మ్యాంగో అంతా పచ్చి మామిడికాయలు. సో వీటిని ఏం చేద్దామంటే ఈ తాలింపులో ఇలా వేసేద్దాం. ఏం చేద్దాం దీన్ని కొంచెం లైట్గా మగ్గనిద్దాం, ఎక్కువ అవసరం లేదు. లైట్గా మగ్గనిద్దాం. మా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి. సో వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడిని ఎంతో టేస్టీగా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళ కామెంట్ కూడా వాళ్ళ నచ్చిందా లేదని చెప్పేసి అది కూడా క్యాప్చర్ చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మీకు చిన్న డౌట్ రావాలి, ఈ ఛానల్లో ఏంటి ఇద్దరు వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారేమో. ప్రకాశం సిస్టర్స్ బ్లాగ్స్ అండి మన ఛానల్ నేమే. అంటే నేను మా సిస్టరు ఇద్దరం కూడా స్టార్ట్ చేసాము. మీ లైక్ షేర్ మాకు ఎంతో నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పుడంతా చెప్పాను కదా. సో ఫైనల్గా టేస్ట్ అయితే కర్రీ అయితే ఇలా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి.